న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నందిగాం పంచాయతీ పెంటూరు గ్రామం చింతపొలమ్మ గుడి నుండి నందిగాం వరకు మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీ మరియు నందిగాంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిగాం మండల నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేరడ తిలక్, ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ పరిశీలకులు కాయల వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నందిగాం మండల ప్రజానీకానికి, నందిగాం గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఇది ఎన్నికల సమయం. గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న చేసిన అభివృద్ధిని చూడండి అని ఒకసారి మీ అందరికీ కోరుతూ ఉన్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పరిపాలించాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాళ్ళు చేసిన అభివృద్ధిని కానీ ఒక్కసారి మీరు అందరూ జ్ఞాపకం తెచ్చుకోండి. గడిచిన 5 సంవత్సరాలు 19 నుంచి 24 మధ్య జగనన్న చేసిన అభివృద్ధిని ఒకసారి గుర్తు చేసుకోమని మీ అందరికీ మనం చేస్తున్నాము. ఈ 2 పాలన మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించమని మీ అందరికీ కోరుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు మేలు చేశాడని మీరు తెలిస్తే చంద్రబాబు నాయుడు కోటేయండి. జగనన్న మేలు చేశాడని మీరు తెలిస్తే జగన్మోహన్ రెడ్డి కాదు. ఈ రాష్ట్రానికి, పేదవాడికి, వెనుకబడిన వర్గాలకి చూసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మోసాలు చేస్తూ అవినీతిని చూసాం. స్థానిక శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు, ఆనాడు అచ్చెన్నాయుడు చేసిన అవినీతి భోగాగతాలు, ఆయన చేసిన దురాగతాలు గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఈనాడు 5 సంవత్సరాల్లో జగనన్న పాలనలో మన నియోజకవర్గం కానీ, మన మండలం కానీ, ఈ జిల్లాని కానీ జరిగిన అభివృద్ధిని మేము ఒక్కసారి గమనించమని మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజు నందిగాం మండలంలో విత్తనాలు తయారు చేసే శుద్ధి కర్మాగారాన్ని తీసుకొచ్చాం. 11 కోట్ల రూపాయలతో కొండపైన కోటిపల్లి కొండపైన ఈ రోజు నిర్మాణం చేసుకోగలిగాం. మన మండల రైతాంగానికి మేలు చేయడానికి ఆఫ్షోర్ రిజర్వాయర్ 850 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. జమ్మూరు రోడ్డు కానీ, తామరాపల్లి నుంచి కొండతమ్మూరుకి వెళ్లే
దిగుడుజాల వరకు వెళ్ళే రోడ్డు కానీ మీరు ఒక్కసారి చూడండి. ఈ జిల్లా నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి టెక్కల్లో సాగునీరు అందించాలని కంకణం కట్టుకున్నాం. రానున్న జగనన్న ప్రభుత్వంలో అది పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలకు మోసం చేసిన మీరు, హత్య రాజకీయాలు చేసిన మీరు ఈ రోజు ఈ 4 మండలాల్లో ప్రశ్నించే విధంగా ఇక్కడ కూడా ప్రశ్నిస్తున్నాను. మీకు ధైర్యం లేదు. టెక్కల్లో మీటింగ్ పెట్టావు, రాలేదు. కోటబొమ్మల్లో మీటింగ్ పెట్టడం లేదు. నందిగాంలో మీటింగ్ పెట్టడం లేదు. అసలు నేను నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని, తిలక్ మీద పోటీ చేయబోతున్నా ఆ రామ్మోహన్ నాయుడిని ఈ 5 సంవత్సరాలు ఎక్కడున్నారయ్యా? గాడిదలకు వస్తున్నారా? ఎప్పుడైనా గ్రామాల్లోకి వచ్చారా? ప్రతిపక్ష పాత్ర పోషించారా? ఎమ్మెల్యే ఎక్కడా? ఎమ్మెల్యే ఎప్పుడైనా కనిపించాడా? కనిపించలేదే. కానీ ఇప్పుడు ఎన్నికలు 20 రోజులు ఉన్నాయంటే ఇప్పుడు వస్తాడంట, ఓటేయమంటాడట. చెప్పించి కొట్టండి. మీరు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. నాకు నిన్న చాలా బాధేసింది. జగనన్న ఇలాగే రథం మీద ప్రచారంలోకి వెళ్తుంటే విజయవాడలో అత్యంత దారుణంగా అక్కడ నుంచి ఒక ఎయిర్ గన్ పెట్టి ఆ క్రాస్ నుంచి కొట్టారు. ఆ రాయి వచ్చి ఇక్కడ తగిలింది. అది 2 ఇంచీలు కిందకు గాని 2 ఇంచీలు పక్కకు గాని తగిలుంటే ఇన్ని ప్రభుత్వ పథకాలు అందజేసి బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలు, 5 కోట్ల మంది అభాగ్యులు, 12,65,00,000 మంది లబ్ధిదారులు, 1,65,00,000 గృహాలు, వాళ్ళందరి గుండెల్లో దేవుడిగా కొలువై ఉన్నాడే జగనన్న. ఆ దేవుణ్ణి రాయి పెట్టి కొడతారా? హత్య చేయాలని చూస్తారా? హత్య చేసి